ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. మనం ఈ ఛానల్లో ముందు వీడియోలో కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. ఆ కాయిన్ మార్కెట్ క్యాప్ని మనం గూగుల్లో ఓపెన్ చేస్తే ఈరోజు మన టాపిక్ షిబా ఇను గురించి తెలుసుకుందాం. షిబా ఇను ఎందుకు అందరూ క్రిప్టోలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా షిబా ఇనులోని పక్కాగా ఎంతో కొంత పోర్షన్ బై చేసే ఉంటారు. చూడండి, ఇప్పుడు షిబా ఇను కాయిన్ మార్కెట్ క్యాప్లో 17th ప్లేస్లో ఉంది. దీని మార్కెట్ క్యాప్ చూడండి 9.35 బిలియన్. అంటే క్రిప్టో క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఇది 17th ప్లేస్లో ఉంది. అంటే ఇది అంత స్ట్రాంగ్ ప్రాజెక్టో చూడండి. ఇప్పుడు అందరూ షిబా ఇనులోని షిబా పెరుగుతుంది అని చెప్పి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో దాని డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఎవరికి కూడా సరిగ్గా తెలియదు మాట. షిబా ఇను పెరుగుతుంది అని చెప్పి బై చేస్తున్నారు తప్ప దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఎవరికీ తెలియదు. అందుకనే ఈ వీడియోలో మనం షిబా ఇను అసలు ఎందుకు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దీనికి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో షిబా ఇను అని టైప్ చేస్తే షిబా ఇను చూడండి ఇక్కడ వచ్చింది ఫస్ట్ ప్లేస్లో. దాని ర్యాంక్ చూడండి 17th ర్యాంక్. షిబా మార్కెట్ క్యాప్ 9.3 బిలియన్, వాల్యూమ్ 24 hours 822 మిలియన్. ప్రజెంట్ ప్రైజ్ 0.401585 దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, షిబా మీద క్లిక్ చేస్తే మొత్తం కాయిన్ మార్కెట్ క్యాప్లో షిబా ఇను ప్రాజెక్టు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తే షిబా ఇను లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు దాని గ్రాఫ్ పూర్తిగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, స్టార్టింగ్ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం ఇక్కడ మనకు చూపిస్తున్నది. చూడండి, దాని ప్రైజ్ ఇప్పుడు 2020లో 0.90 దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 0.4015. అంటే అప్పట్లో ఒక $10 పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎంత రిటర్న్ వచ్చి ఉంటుందో చూడండి ఎంత పర్సంటేజ్ అయితే ఇక్కడ రిటర్న్ వచ్చిందో మీకు ఇప్పుడు బాక్స్లో ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి 11,81,000% రిటర్న్స్ వచ్చాయి. షిబా ఇను ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి 2020 నుండి 2025కి. అంటే ఎంత రిటర్న్స్ ఒక $10 అప్పుడులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చి ఉంటాయి చూడండి. ఒక్కొక్కరు కూడా కోట్లు సంపాదించారన్నమాట. ఈ ప్రాజెక్ట్ మెయిన్ మన ఈ బుల్ రన్లో ఎంత ప్రైజ్కి వెళ్తుంది, అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ప్రైజ్ పెరుగుతుంది, టాప్ 20 ప్లేస్లో ఎందుకు ఉంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ వెబ్సైట్లో వెళ్తాం. ఈ షిబా ప్రాజెక్టు వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి, షిబా ఇను ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ అండ్ యూజ్ కేసెస్. షిబా ఇను స్టార్టింగ్లో ఒక మీమ్ టోకెన్గా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఇది ఒక పూర్తి ఎకోసిస్టమ్గా డెవలప్ అయ్యి షిబా ఇను అనేక డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ మరియు యూజ్ఫుల్ కేసెస్తో మరింత బలపడుతుంది. షిబా ఇను ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ చూద్దాం. షిబా స్వాప్ షిబా ఇను యొక్క డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ డెక్స్. షిబా స్వాప్లో వినియోగదారులు షిబా టోకెన్ను స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ షిబా టోకెన్స్ను స్వాప్ చేసుకోవచ్చు, లిక్విడిటీ కూడా అందించవచ్చు అన్నమాట. మరియు స్టేకింగ్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. దీని టోకెన్స్ ఈ షిబా స్వాప్లో మనం బోర్న్, లీజ్, ట్రీట్ మరియు షీప్ టోకెన్స్ను ఇందులో ప్రధానంగా ప్రోత్సహిస్తాయి ఈ షిబా ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్లో.
షిబ్ అనేది ఒక మెటావర్స్ ప్రాజెక్ట్. షిబా ఇను తన మెటావర్స్ ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది. వినియోగదారులు డిజిటల్ ల్యాండ్స్ను బై చేయడానికి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నారు. వినియోగదారులు డిజిటల్ ల్యాండ్ బై చేసి అక్కడ ఇంటరాక్ట్ కావచ్చు. అంటే ఇక్కడ డిజిటల్ ల్యాండ్స్ని మన మెటావర్స్లో బై చేసి అక్కడ మనం ఆ ల్యాండ్స్లో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది Web3 మరియు NFT కలయికతో రూపొందించబడి ఉంది ఈ షిబా టోకెన్. షిబేరియం లేయర్ 2 బ్లాక్ చైన్. షిబేరియం అనేది లేయర్ 2 బ్లాక్ చైన్ అన్నమాట. చూడండి ఇక్కడ మొత్తం పూర్తి డీటెయిల్స్ ఉంటాయి షిబా ఇను గురించి మొత్తం అన్నీ కూడా. షిబేరియం లేయర్ 2 బ్లాక్ చైన్గా కూడా డెవలప్ అయ్యింది. ఇది షిబా ఇను ఎకోసిస్టమ్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన లేయర్ 2 బ్లాక్ చైన్. గ్యాస్ ఫీజు తగ్గించడం, ట్రాన్సాక్షన్ స్పీడ్ని పెంచుతుందన్నమాట. అంటే గ్యాస్ ఫీజు తగ్గించి ట్రాన్సాక్షన్ స్పీడ్ని మనకి పెంచడం దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఇది డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంది. అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం డీసెంట్రలైజ్డ్ మన పాస్వర్డ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఇలాంటి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ని ఇవి డెవలప్ చేస్తుంది. షిబేరియం మెకానిజం. షిబ్ సప్లైను తగ్గించడానికి నిరంతరం షిబ్ బర్న్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది టోకెన్ విలువను పెంచే అవకాశం కూడా ఉంది. షిబా ఎటర్నిటీ బ్లాక్ చైన్ గేమ్. షిబా ఎటర్నిటీ అనేది ఒక బ్లాక్ చైన్ గేమ్ అన్నమాట. ఇది షిబా ఇను యొక్క ఎన్ఎఫ్టీ అండ్ ప్లే టు ఎర్న్ గేమింగ్ ప్రాజెక్ట్. షిబా ఎటర్నిటీ ఎన్ఎఫ్టీ అండ్ ప్లే టు ఎర్న్ గేమింగ్ ప్రాజెక్ట్. గేమ్ ప్లే ద్వారా ప్లేయర్స్ ఈ షిబా ఎటర్నిటీలో గేమ్స్ ఆడడం ద్వారా ప్లేయర్స్ ఆదాయాన్ని సంపాదించుకుంటారు. షిబా ఇను ఎకోసిస్టమ్ టోకెన్స్. షిబా ఇను యొక్క ఎకోసిస్టమ్ టోకెన్స్ ఏంటంటే ఉన్నాయి. షిబ్ ఒకటి, లీష్ ఒకటి. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను వెబ్సైట్లో. షిబ్ ఒకటి, లీష్, బోన్. నెక్స్ట్ రీసెంట్గా ఇంకో టోకెన్ కూడా తీసుకొచ్చింది, అదే ట్రీట్. ఇక్కడ షిబ్ మెయిన్ టోకెన్. షిబ్ అనేది మెయిన్ టోకెను. ఇది మెయిన్ టోకెను మీమ్ టోకెన్గా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. లీష్ అనేది పరిమితమైన లో సప్లైతో ఉన్న టోకెన్. ఇది అంటే లో సప్లైలోని లీష్ అనే టోకెన్ ఉంది. ఇది ప్రత్యేకమైన బెనిఫిట్స్ను కలిగి ఉందన్నమాట. ఈ బోన్ ఇది గవర్నెన్స్ టోకెన్. ఇది షిబా ఇను డెవలప్మెంట్స్లో ఈ బోన్ అనేది ఇది ఒక షిబా ఎకోసిస్టంలోని ఒక గవర్నెన్స్ టోకెన్. ఇది షిబా ఇను డెవలప్మెంట్లో ఓటింగ్ హక్కును ఇస్తుంది. అంటే వీళ్ళు తీసుకునే ఏవైనా డిసిజన్స్లోని ఈ బోన్ టోకెన్ యూజ్ చేసి మనం ఓటింగ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళు తీసుకునే డిసిజన్స్లో మనం కూడా ఓటింగ్లో పాల్గొనవచ్చు. షిబా ఇను యూజ్ కేసెస్. డిజిటల్ పేమెంట్స్. ఇది అనేక కంపెనీలతోని ఆన్లైన్ బిజినెస్లు షిబా ద్వారా చెల్లింపులు చేస్తుంది. బిట్పే, నౌ పేమెంట్స్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా షిబ్ను ట్రాన్సాక్షన్ టోకెన్గా ఉపయోగించవచ్చు. దీన్ని షిబ్ను ట్రాన్సాక్షన్ టోకెన్గా ఉపయోగిస్తారు. చూడండి ఎన్ఎఫ్టీ అండ్ మెటావర్స్. నెక్స్ట్ షిబ్ మెటావర్స్లో డిజిటల్ ల్యాండ్ బై చేయడానికి ఉపయోగపడుతుంది. ఎన్ఎఫ్టీస్ అండ్ గేమింగ్ ప్రాజెక్ట్లో దీని పాత్ర పెరుగుతుంది. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే డెఫీ మాట. చూడండి ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఎన్ఎఫ్టీస్ అండ్ గేమింగ్ ప్రాజెక్ట్లో ఇది మెయిన్ రోల్ మాట. షిబా ఎన్ఎఫ్టీ అండ్ మెటావర్స్లో ఎన్ఎఫ్టీస్ అండ్ గేమింగ్ ప్రాజెక్ట్స్లో దీని పాత్ర పెరుగుతుంది. షిబా అనేది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డెఫీ. షిబా స్వాప్ ద్వారా చూడండి, ఇది షిబా స్వాప్ ద్వారా లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ట్రీట్ అనే కొత్త న్యూ టోకెన్ని కూడా వీరు లాంచ్ చేశారన్నమాట.
ఈ స్టేకింగ్ చేయడం ద్వారా ఫార్మింగ్ ద్వారా ఆదాయం పొందడం సాధ్యపడుతుంది. కమ్యూనిటీ గవర్నెన్స్. బోన్ టోకెన్ హోల్డర్స్ షిబా ఇను ప్రాజెక్టు ఫ్యూచర్ను తీర్మానించడంలో ఓటింగ్ హక్కును పొందుతారు. అంటే ఈ బోన్ టోకెన్ హోల్డర్స్ షిబా ఇను ప్రాజెక్ట్ తాలూకా ఫ్యూచర్ని డిసైడ్ చేయడం, అదే దాని ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే డెసిజన్స్కి ఓటింగ్ హక్కును పొందుతారు అన్నమాట బోన్ టోకెన్ ఉండడం వల్ల. ఫైనల్గా కన్క్లూజన్ చూడండి. షిబా ఇను ఇప్పుడు ఒక సీరియస్ ప్రాజెక్ట్గా డెవలప్ అవుతుంది. మీమ్ టోకెన్గా ప్రారంభమైన దీని ఎకోసిస్టమ్ చాలా డెవలప్ అయింది. దీని ఎకోసిస్టంలో మెటావర్స్ ప్రాజెక్ట్గా ఉంది, ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ ఉంది, దీనికి డెఫీలో కూడా ఎంటర్ అయింది, లేయర్ 2 సొల్యూషన్స్లో కూడా ఇది మెయిన్ రోల్ను పోషిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మీకు ట్యాగ్స్లో ఇక్కడ చూపిస్తాను, క్లియర్గా మీకు కనిపిస్తుంది. చూడండి షో ఆల్. చూడండి ఇక్కడ చూడండి కేటగిరీ ఇండస్ట్రీ, మీమ్స్, ప్లాట్ఫామ్, ఇథీరియం ఎకోసిస్టమ్, బేస్ ఎకోసిస్టమ్ మీద కూడా ఈ షిబా ఇను ఉందన్నమాట. మెటావర్స్, ఎన్ఎఫ్టీ, డెఫీ, లేయర్ 2 సొల్యూషన్స్లో మెయిన్ రోల్ను పోషిస్తుంది. ఇది రానున్న రోజుల్లో సిబేరియం మిగతా ఇతర ప్రాజెక్ట్స్ను పూర్తిగా అందుబాటులోకి వస్తే, ఒకవేళ ఇది ఏదైతే మొదటి నుండి మేము ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తామని చెప్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ డెవలప్ అయ్యి ఈ ఫైనల్ స్టేజ్కి మనకి అందరికీ కూడా అందుబాటులోకి వస్తే షిబా వాల్యూ చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి యూజ్ కేసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రిప్టోలోని మనం కామన్గా చూస్తాం. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, ఇది దేనిలో పనిచేస్తుంది. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి కేటగిరీస్ కదా. చూడండి ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి చూసారా క్రిప్టోలో. అంటే ఇది ఒక కేటగిరీ. ఈ ఎన్ఎఫ్టీ కేటగిరీలో కూడా ఉంది. నెక్స్ట్ ఈ మీమ్స్ అనే కేటగిరీలో కూడా ఉంది. నెక్స్ట్ గేమింగ్ కేటగిరీలో కూడా ఉంది. నెక్స్ట్ మెటావర్స్ దీనిలో చూపించట్లేదు, మెటావర్స్ కేటగిరీలో కూడా ఉంది. ఇన్ని కేటగిరీల్లోని ఈ షిబా ఇను వర్క్ చేసి స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది కాబట్టి ఇది మార్కెట్లో 17th ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు మనకి బుల్ రన్లో 10x అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ ఛానల్లో, మన క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్ ఛానల్లో ప్రతి ప్రాజెక్టు గురించి అది ఎందుకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకు ఫ్యూచర్లో అది డెవలప్ అవుతుంది, ఏ ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అయ్యింది, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం అన్నమాట. అందుకని మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా క్రిప్టో కమ్యూనిటీలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.